పాడైపోయిన నీ జీవితంలో, ఎండిపోయిన నీ జీవితంలో, ఇంకా బాగుపడదు నా జీవితం అనుకునే నీ జీవితంలో తిరిగి ఆ జీవితాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎన్ని సమస్యలను చిక్కుకున్న ఈ లోకంలో ఎందుకు దేవుడు విడిపిస్తాడు? నిన్ను ఎందుకు విడిపించాలి? ఎందుకు నీ జీవితాన్ని మార్చాలి అంటే, ఇదిగో దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరచాడంట. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు నీ కొరకు ఒక రాజ్యమును సిద్ధపరచాడు. మరి ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటాకు, ఆ రాజ్యమును మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనలను ఖచ్చితంగా కాపాడుతూ ఉంటాడు. అందుకనే నువ్వేం చేయాలంట? నీ నోరు తెరిచి నువ్వు ప్రవచించాలి. నువ్వు నోరు తెరిచి ఏమన్నాడు ఆయన? నువ్వు ప్రవచించు, నువ్వు పలుకు. ఈ విధంగా అప్పటిదాకా ఎండిపోయింది, దేవుడు చెప్తాడు ఇప్పుడు నువ్వు పలుకు. తర్వాత చూస్తే ఒక గొప్ప సైన్యంగా నిలబడ్డా. నరునికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. హల్లెలూయా.